హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వేగశ్రీ గోల్డెన్ డైమండ్స్. మన స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉందండి, ఆపోజిట్ టు పెద్దమ్మ తల్లి టెంపుల్. అండ్ ఇవాల్టి కలెక్షన్ వచ్చేసి నేను డైమండ్లో కాంటెంపరీ ఫ్యూజన్ కలెక్షన్ చూపిస్తున్నాను. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ ద డిజైన్స్. సో ఇవాల్టి కాన్సెప్ట్ వచ్చేసి కంప్లీట్గా కాంటెంపరీ ఫ్యూజన్ కాన్సెప్ట్లో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి డైమండ్లో వచ్చింది, నెక్లెస్ మోడల్లో ఉంది. ఇది వచ్చేసి ఫ్యూజన్లో డైమండ్ కాంటెంపరీ నెక్లెస్. దీంట్లో చూడండి మనకి కంప్లీట్గా విత్ కోరల్స్ అండ్ పర్ల్ కాంబినేషన్తో వచ్చింది. అండ్ ఇదంతా ఫ్లోరల్ ప్యాటర్న్లో ఉందండి. ఇందులో వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ కోరల్ కూడా మనకి కార్వింగ్ చేసి వచ్చింది, ఒక రోజ్ ఫ్లవర్ టైప్లో. అండ్ చుట్టూతా పెటల్స్ లాగా అక్కడక్కడ పర్ల్స్ కాంబినేషన్తో. దీని పెండెంట్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి. పెండెంట్లో మనకి రూబీస్ ఉన్నాయి, ఎమరల్డ్స్ ఉన్నాయి, అండ్ లైట్ షేడెడ్ కోరల్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి. డైమండ్స్ కూడా వచ్చేసి మనకి రోజ్ కట్ డైమండ్స్ ఎక్కువగా ఉన్నాయండి ఇందులో, అండ్ స్మాల్ సైజ్ డైమండ్స్ ఉన్నాయి. సో దీని గురించి మనం టు బీ స్పోకెన్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు, టు బీ స్పోకెన్ జ్యువెలరీ ఇవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా వేగశ్రీ స్పెషాలిటీ ప్రోడక్ట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది. అండ్ కంటెంపరీ ఫ్యూజన్ కాన్సెప్ట్లో చాలామంది ప్రిఫర్ చేస్తారు అకేషనల్ వైజ్గా. సో అలాగా అకేషనల్ వైజ్గా ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ కోసం మీకు వాట్సాప్ చేయండి 9100097424కి. నేను ఇప్పుడు మీకు ఒక గ్లిమ్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో మన దగ్గర ఇంకా కలెక్షన్ చాలా అవైలబుల్ ఉందండి. సో ఇది కూడా వచ్చేసి మనకి కంప్లీట్గా కాంటెంపరీ లుక్లో వస్తుందండి. లైట్ షేడెడ్ రూబీస్ కాన్సెప్ట్తో వచ్చింది, అండ్ అక్కడక్కడ మనకి పర్ల్ స్టడెడ్ అయ్యి వచ్చింది. మొత్తం మనకి డైమండ్ వర్క్ కంప్లీట్గా ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చిందండి. వర్క్ అంతా కూడా సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఎలాంటి పార్టీస్కైనా కూడా, సింపుల్ పార్టీస్కి, అఫీషియల్ పార్టీస్కి మనం ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చు, శారీస్ మీద, డ్రెస్సెస్ మీద, గౌన్స్ మీద. సో ఇదంతా కూడా లుక్ వైజ్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం ప్రోడక్ట్ డైరెక్ట్గా చేతిలో తీసుకున్నప్పుడు మీరు నాకన్నా బాగా మీరే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఈ ప్రోడక్ట్ గురించి. అంత న్యాచురల్గా, అంత చాలా బ్యూటిఫుల్ పీసెస్ ఇవన్నీ కూడా. సో ఇలాగ చాలా అవైలబుల్ ఉన్నాయండి. నేను కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్స్లో చూపిస్తాను ఇవాళ. కొన్ని వచ్చేసి ఇలా చూపిస్తాను, కొన్ని విత్ ఇయర్ రింగ్స్ అండ్ కొంచెం కాంటెంపరీ కలెక్షన్ చూపిస్తాను. సో ఇలాంటివి ఇంకా మీకు చాలా డీటెయిల్స్ కావాలి, లేదు ఇదే ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలి అన్నా మాకు వాట్సాప్ చేయండి 9100097424కి, లేదా మీరు డైరెక్ట్గా వాకిన్ అవ్వచ్చు స్టోర్కి, విచ్ ఇస్ లొకేటెడ్ జస్ట్ ఆపోజిట్ టు పెద్దమ్మ తల్లి టెంపుల్. సో నెక్స్ట్ పీస్ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా కనిపించేది రోజ్ పెటల్స్ కాన్సెప్ట్లో వచ్చిందండి. కంప్లీట్గా ఫ్లవర్స్ అనేవి కనిపిస్తున్నాయి. డైమండ్ అండ్ ఎమరల్డ్ కాంబినేషన్లో వచ్చింది. డైమండ్స్ కూడా మీరు చూస్తే స్మాల్ సైజ్ డైమండ్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి. లైక్ ఇందులో వచ్చేసి మనకి మాక్యూస్ అండ్ రౌండ్స్ ఉన్నాయి, అండ్ వచ్చేసి ఎమరల్డ్స్ కాన్సెప్ట్తో వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో కనిపిస్తుందండి. సైజెస్ కూడా మనకి డిఫర్ అయ్యేసి వచ్చాయి. సెంటర్లో వచ్చేసి బిగ్ సైజ్ ఫ్లవర్ వచ్చింది, అండ్ దాని సెంటర్లో కూడా మనకి ఎమరల్డ్ అనేది స్టడెడ్ అయి ఉంది, అండ్ చుట్టూతో మనకి డైమండ్స్ ఉన్నాయి. ఇందులో మనకి వచ్చేసి స్మాల్ సైజ్ బకెట్స్ కూడా ఉన్నాయండి. సో ఇది వచ్చేసి కాంటెంపరీలో నెక్లెస్ చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ మనకి డైమండ్ అండ్ ఎమరల్డ్ కాంబినేషన్లో ఉంది. డిఫరెంట్ డైమండ్స్ ఉన్నా కూడా మిగతా ఏమీ లేకుండా డైమండ్ అండ్ ఎమరల్డ్ కాంబినేషన్లో సింగిల్ లైన్లో వచ్చిందండి. సో చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్ పీస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్లెస్ చూపిస్తున్నానండి. ఇది 3 లైనర్ నెక్లెస్ కాన్సెప్ట్లో ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్తో వచ్చింది మనకి. కాకపోతే ఇది డిటాచబుల్ ఏమీ కాదు, కొంచెం కాంటెంపరీలో డిటాచబుల్స్ తక్కువగా ఉంటాయండి. ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ మనకి విత్ ఫ్లవర్స్ వచ్చింది, ఫ్లోరల్ కాన్సెప్ట్. సెంటర్లో వచ్చేసి మనకి ఎమరల్డ్ ఫ్లవర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఎమరల్డ్ ఫ్లవర్ పైన కూడా మనకి డైమండ్ వర్క్ వచ్చింది, డైమండ్ స్టడెడ్ అయి వచ్చింది. సో అలాగే 3 లైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్తో వచ్చాయి, అండ్ చాలా యూనిక్ అండ్ ఎలిగెంట్ పీస్. శారీస్ మీదకి చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఒక కాంటెంపరీ ఫ్యూజన్ కాన్సెప్టే చెప్పొచ్చు. ఇందులో ఎమరల్డ్స్ వచ్చేసి మనకి చాలా హైలైట్ అవుతూ వచ్చాయి. ఎమరల్డ్స్ అంతా కూడా మనకి చూస్తే డీటెయిలింగ్ వైజ్గా మనకి ఎమరల్డ్ ఫ్లవర్స్ ఇచ్చారు. యూజువల్గా డైమండ్ ఫ్లవర్స్ వాటిపైన ఎమరల్డ్స్ వస్తాయి, బట్ ఇది ఎమరల్డ్తోనే ఫ్లవర్ వచ్చి దానిపైన డైమండ్ వర్క్ వచ్చింది. 3 ఇండివిజువల్ లైన్స్ లాగా కనిపిస్తుందండి, బట్ ఇట్ ఈస్ అ కంప్లీట్ నెక్లెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చాలా యూనిక్ అండ్ ఎలిగెంట్ పీస్ అండి. ఇందులో మనకి లాకెట్ సైజ్ అనేది చాలా పెద్దగా వచ్చింది, అండ్ బిగ్గర్ సైజ్ ఎమరల్డ్స్ కాన్సెప్ట్తో వచ్చింది. సెంటర్లో చూస్తే మీరు ఈ ఎమరల్డ్ వచ్చేసి మనకి కంప్లీట్గా డిఫరెంట్ షేప్లో వచ్చింది, అండ్ చుట్టూతో మనకి డైమండ్స్ అండ్ ఎమరల్డ్ కాన్సెప్ట్తో మనకి లైనింగ్ వచ్చిందండి.
మనకి ఇందులో బకెట్స్ ఉన్నాయి అండ్ రౌండ్స్ ఉన్నాయి డైమండ్స్ వచ్చేసి, అండ్ ఇందులో ఎమరల్డ్స్ వచ్చేసి మనకి అన్ని రౌండ్ షేప్లో స్టడెడ్ అయ్యి వచ్చాయి. సో ఇది డిఫరెంట్గా మనకి చాలా యూనిక్గా కనిపించే పీస్. దీనికి పెయిరప్ చేస్తూ నేను ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను, కొన్నిటికి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను అండ్ కొన్నిటికి మేము రెడీగా అవైలబుల్ కూడా ఉంటాయి. మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా చేసుకోవచ్చు. కొంతమంది జుమ్కాస్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది హ్యాంగింగ్స్ ప్రిఫర్ చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ నేను కొన్ని పీసెస్కి మాత్రమే పెయిరప్ చేసి చూపిస్తున్నాను. మీరు ఎలా కావాలంటే అలా పెయిరప్ చేసుకోవచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను హ్యాంగింగ్స్ చూపించానండి. హ్యాంగింగ్స్ మనకి సేమ్ కాన్సెప్ట్తో వచ్చింది. కింద మనకి పైన ఫ్లవర్ షేప్లో స్టడ్ వచ్చింది, పైన చిన్న ఎమరల్డ్ వచ్చి అండ్ కిందనంతా మనకి బకెట్స్తో డైమండ్ వర్క్ వచ్చింది. కింద మనకి హ్యాంగింగ్ వచ్చేసి స్మాల్ సైజ్ డైమండ్స్ అండ్ ఎమరల్డ్ కాన్సెప్ట్తో వచ్చింది. సెంటర్లో వచ్చేసి బకెట్స్ వచ్చాయి అండ్ సైడ్స్ వచ్చేసి రౌండ్స్ వచ్చాయి. సో డిఫరెంట్ కాన్సెప్ట్లో మనకి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి. సేమ్ నెక్ పీస్కి ఎలా అయితే సూటబుల్ ఉందో అలాగే హ్యాంగింగ్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం బీడ్స్ కాన్సెప్ట్తో చూపిస్తున్నానండి. పెండెంట్ వచ్చేసి మనకి చాలా హెవీగా పెండెంట్ వచ్చింది అండ్ పెండెంట్లో మనకి డైమండ్స్ అండ్ ఎమరల్డ్ కాన్సెప్ట్తో వచ్చిందండి. సెంటర్లో మనకి బిగ్ సైజ్ రోజ్ కట్ డైమండ్స్ కూడా వచ్చాయి అండ్ స్ట్రింగింగ్ అంతా మనకి ఎమరల్డ్ స్ట్రింగింగ్తో వచ్చింది. పైనకి వచ్చే వరకు ఒక టాంజనైట్ పంకిన్ బీడ్ వచ్చింది అండ్ పైనంతా కూడా మనకి పర్ల్స్ కాన్సెప్ట్తో వచ్చినాయి. సో ఇందులో వచ్చేసి మనకి డైమండ్ బకెట్స్ అండ్ రౌండ్స్ షేప్లో ఉన్నాయి అండ్ కిందన వచ్చేసి మనకి ఎమరల్డ్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఎలిగెంట్ వస్తుంది. సో ఇది పీస్ వచ్చేసి చాలా యూనిక్ పీస్ అని చెప్పుకోవచ్చు. దీనికి పెయిరప్ చేస్తూ నేను ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను. దీనికి పెయిరప్ చేస్తూ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి. మనకి ఎలా అయితే లాకెట్లో కిందన మనకి ఎమరల్డ్స్ వచ్చాయో అలాగే ఇయర్ రింగ్స్లో పైన ఎమరల్డ్స్, కిందనంతా డైమండ్ వర్క్ వచ్చింది అండ్ మనకి లైట్ షేడెడ్ ఎమరల్డ్తో స్టోన్ వచ్చింది. ఆ బిగ్గర్ సైజ్ స్టోన్ కూడా మనకి చాలా ప్రీషియస్ స్టోన్స్ అండి అండ్ కిందనంతా మనకి డైమండ్ వర్క్ వచ్చింది. దానిపైన రోజ్ కట్ డైమండ్స్ అండ్ డైమండ్స్తో వర్క్ వచ్చింది. సో ఇది వన్ ఆఫ్ ద యూనిక్ పీస్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఈ ప్రోడక్ట్స్ ఏవైతే నేను ఇవాళ చూపించానో దాని అన్నిట్లలో ఇది వన్ ఆఫ్ ద యూనిక్ పీస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్గా కనిపించే చూకో కమ్ నెక్లెస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి టాంజనైట్ కాన్సెప్ట్స్తో వచ్చిందండి. టాంజనైట్స్ అండ్ మార్గనైట్స్ కాన్సెప్ట్తో వచ్చింది. ఇందులో మనకి పర్ల్స్ ఉన్నాయి, మార్గనైట్స్ ఉన్నాయి, రూబీస్ ఉన్నాయి, టాంజనైట్స్ ఉన్నాయి అండ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ డైమండ్స్. మనకి ఇదంతా సెంటర్లో అంతా కూడా మనకి డైమండ్స్ అండ్ టాంజనైట్స్తో జిగ్జాగ్ కాన్సెప్ట్లో డిజైన్ వచ్చింది అండ్ పైన వచ్చేసి మనకి స్మాల్ సైజ్ పర్ల్ కాన్సెప్ట్తో వచ్చిందండి. కిందన వీటికి హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి బిగ్గర్ సైజ్ మార్గనైట్ స్టోన్స్ విచ్ ఆర్ రియల్లీ ప్రీషియస్ స్టోన్స్. దానిపైన స్మాల్ సైజ్ టాంజనైట్ అనేది స్టడెడ్ అయ్యి వచ్చింది అండ్ దీనికి కిందన వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ లాగా లైట్ షేడెడ్ రూబీస్ ఇచ్చారు, పర్ల్ విత్ ట్రాన్జనైట్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్లో వస్తుందండి. మనకి బ్యాక్ సైడ్ చైన్ టైప్లో కూడా సేమ్ డిజైన్ అనేది మనకి ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది ద టాంజనైట్ రూబీస్ అండ్ పర్ల్స్ కాన్సెప్ట్తో. దీనికి పెయిరప్ చేస్తూ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, హ్యాంగింగ్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్లో కూడా మనకి విత్ డైమండ్ అండ్ టాంజనైట్ కాంబినేషన్తో వచ్చింది అండ్ వీటికి పెయిరప్ చేస్తూ ఇయర్ రింగ్స్ అండి. ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి హ్యాంగింగ్ కాన్సెప్ట్లో వచ్చింది విత్ ద కాంబినేషన్ ఆఫ్ డైమండ్ అండ్ టాంజనైట్. కిందన వచ్చేసి పర్ల్స్ వచ్చాయి మనకి అండ్ మార్గనైట్ బీట్ కూడా చూడండి చాలా పెద్ద సైజులో వచ్చింది. ఏదైతే నెక్లెస్లో ఉందో మనకి మోస్ట్లీ అదే సైజులో మార్గనైట్ బీట్ హ్యాంగింగ్లో వచ్చింది అండ్ కిందనంతా మనకి రూబీస్ అండ్ పర్ల్ కాంబినేషన్తో మనకి హ్యాంగింగ్స్ వచ్చాయి. సో యూనిక్గా చాలా డిఫరెంట్గా కనిపించే ఇది నెక్లెస్ వచ్చేసి మనకి బ్రైడల్ కాన్సెప్ట్లో చూడొచ్చు అండ్ బ్రైడ్స్ వచ్చేసి వాళ్ళ డిఫరెంట్ అకేషన్స్కి లైక్ సంగీత్కి కానివ్వండి, రిసెప్షన్కి చాలా యూనిక్గా ఉంటుందండి, ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని కలెక్షన్ కోసం మమ్మల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో అవర్ Instagram page. Thanks for watching.